బోలా శంకర్ తర్వాత చిరంజీవి నటిస్తున్న విశ్వంభర ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడింది. అప్డేట్స్ కి దూరంగా ఉన్న విశ్వంభర పాటతో ముందుకొచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. రామ రామ అంటూ సాగే ఈ డివోషనల్ సాంగ్ ఎలా ఉందో చూసిద్దామా. చిరంజీవి అంటే మంచి మెలోడీ, క్లాసిక్ స్టెప్స్ ఉండాలని కొందరు, మాస్ ఎనర్జెటిక్ డాన్స్ ఉంటే చూడాలని మరికొందరు ఫ్యాన్స్ కోరుకుంటారు. మెగాస్టార్ నుంచి డివోషనల్ సాంగ్ అంటే అల్లుడా మజాకాలో మాహురి దేవుడు అందాల రాముడు సాంగ్ గుర్తుకొస్తుంది. విశ్వంభర నుంచి వచ్చిన రామ రామ సాంగ్ ను అల్లుడా మజాకాతో పోల్చి చూసుకుంటున్నారు అభిమానులు. రాముడి గొప్పతనం చాటేలా రామజోగయ్య శాస్త్రి రామరామ సాంగ్ ను రాశాడు. ఇలాంటి డివోషన్ సాంగ్స్ ను హిట్స్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన కీరవాణి స్వరాలందించారు. శంకర్ మహాదేవన్ ఆలపించారు. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సోషియో ఫ్యాంటసీ మూవీగా రూపొందుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా రామరామ సాంగ్ ను శనివారం విడుదల చేశారు. 65 వయసులో కుర్రాడిలా వింటేజ్ లుక్ తో చిరంజీవి కనిపించడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. విశ్వంభర ఫస్ట్ లుక్ నచ్చినా రిలీజ్ డేట్ ప్రకటించలేదన్న వెలితి ఉండిపోయింది. ఇంద్ర రిలీజ్ అయిన జూలై 24న విశ్వంభర రిలీజ్ చేస్తున్నట్టు కొన్ని రోజులుగా కథనాలు పుట్టుకొచ్చాయి. సాంగ్ తో పాటు విడుదల తేదీ ప్రకటిస్తారని వెయిట్ చేసిన రిలీజ్ డేట్ ప్రస్తావన తీసుకురాలేదు మేకర్స్. సినిమా హిట్ అయితే హీరో లేదంటే డైరెక్టర్ కి కోటో 2 కోట్లతోనో కార్ గిఫ్ట్ గా ఇవ్వడం చూసాం. హిట్ ఇచ్చాడని ఖరీదైన వాచ్ కానుకగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ సినిమాలోనూ నటించకుండానే 5 కోట్ల గిఫ్ట్ జాన్వీ కపూర్ సొంతమైంది. జాన్వీ బహుమతి కదేంటో చూద్దామా. జాన్వీ కపూర్ ఇంటి ముందు 5 కోట్ల విలువైన లంబోర్గిని కారు వచ్చాగింది. అది పంపించింది ఎవరో కాదు, ఆమె ఫ్రెండ్ బిజినెస్ ఉమెన్ అనన్య. కారుతో పాటు ప్రేమతో నీ అనన్య అని గిఫ్ట్ ప్యాక్ కూడా పంపించిన వీడియో వైరల్ అయింది. బిర్లా వారసురాలు అనన్య తన 17 ఏళ్ల వయసులో స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించింది. ఇండియాలోని టాప్ మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టింది. ఆమెలో ఓ గాయని కూడా ఉంది. ప్రైవేట్ ఆల్బమ్స్ తో గాయనిగా పరిచయమైంది. అనన్య రీసెంట్ గా బ్యూటీ ప్రొడక్ట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బ్రాండ్ అంబాసిడర్ గా ఫ్రెండ్ జాన్వీ కపూర్ వ్యవహరిస్తుంది. తన బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్న ఫ్రెండ్ జాన్వీ కోసం అనన్య ఖరీదైన కారును పంపించి వార్తల్లో నిలిచింది. దేవర తర్వాత జాన్వీ తెలుగులో పెద్దిలో రామ్ చరణ్ తో జతకడుతోంది. మాస్ జాతర అని టైటిల్ పెట్టడం ఈజీనే, కానీ సినిమాలో ఆ జాతర లేకపోతే కష్టమే. చాలా కేర్ఫుల్ గా తీస్తూ మాస్ జాతర గుర్తుండిపోయేలా తీయాలి. లేకపోతే టైటిల్ కి అర్థమే ఉండదు. టైటిల్ కున్న పవర్ ని నిలబెడుతూ ఓ ఐకానిక్ స్టెప్ ని రీక్రియేట్ చేస్తున్నారు. మాస్ జాతర కోసం మాస్ రాజా సినిమాలోని ఆ స్టెప్ ఏంటో చూద్దామా. రవితేజ నటిస్తున్న సినిమా మాస్ జాతర నుంచి తూ మేరా లవర్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈడియట్ లోని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాటలోని హుక్ స్టెప్ తో పాటు మ్యూజిక్ ను కూడా పెట్టేశాడు దర్శకుడు భాను. ఈడియట్ కు చక్రి మ్యూజిక్ ఇవ్వగా మాస్ జాతరకు సంక్రాంతికి వస్తున్నాం మ్యాట్ స్క్వేర్ తో మంచి ఫామ్ లో ఉన్న భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు. ఏదో పాట వచ్చింది వెళ్లిపోయింది అన్నట్టుగా ఉంటే ఆడియన్స్ బయటికి వెళ్లిపోతున్నారు. ఏదో ఒక ప్రయోగం చేయాల్సిందే. రవితేజ ఈడియట్ పాటలోని స్టెప్ ను మ్యూజిక్ ను తీసుకొని కొత్తగా ట్రై చేస్తున్నాడు దర్శకుడు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా శ్రీలీల గ్లామర్ తో రెచ్చిపోతోంది. సంక్రాంతికి రావాల్సిన మాస్ జాతర రవితేజకు భుజం ఆపరేషన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. చాలా కాలంగా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. మే నెలలో 18వ తేదీన స్లాట్ ఖాళీగా ఉండడంతో అదే రోజు థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్లాన్ లో నిర్మాతలు ఉన్నారు. ఇండియన్ హీరోస్ లో అందరికంటే ఎక్కువగా అల్లు అర్జున్ పుష్ప 2 కోసం 300 కోట్లు తీసుకున్నాడు అని ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. త్వరలో సెట్స్ పైకి వచ్చే అట్లీ సినిమాకు ఎంత తీసుకుంటున్నాడు, మరి మిగతా స్టార్స్ ఎంతెంత తీసుకుంటున్నారు, ఎవరు ఏ రేంజ్ లో ఉన్నారు? వాచ్ ది స్టోరీ. తెలుగు సినిమా అన్నింటిలోనూ టాపే. బడ్జెట్, కలెక్షన్స్, రెమ్యునరేషన్ ఒకటేంటి, అన్నింటిలోనూ నెంబర్ 1. పాన్ ఇండియా హిట్స్ తో మన హీరోల రెమ్యునరేషన్ 100 కోట్లు దాటిపోయింది. తెలుగు సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తే అమ్మో అనుకున్న రోజులు పోయాయి. 100 పక్కన మరో 0 చేరి 1000 కోట్లు రాబట్టే స్థాయికి వెళ్లిపోయింది. మినిమం బడ్జెట్ 500 కోట్లు, మినిమం రెమ్యునరేషన్ 100 కోట్లుగా మారిపోయింది. రికార్డ్స్ తిరగరాసిన పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లి కూర్చుందో మనందరికీ తెలిసిందే. దాంతో పాటే రెమ్యునరేషన్ కూడా ఎగబాకింది. త్వరలో నటించే అట్లీ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. పుష్ప 2లా బన్నీకి పార్ట్నర్షిప్ లేకపోవడంతో రెమ్యునరేషన్ కింద 170 కోట్లు ఇస్తున్నారని సమాచారం. పాన్ ఇండియా హీరో రెమ్యునరేషన్ ఎలా ఉంటుందో డార్లింగ్ మన వాళ్లకు రుచి చూపించాడు. బాహుబలి 2 హిట్ తర్వాత చాలా కాలం 100 కోట్లతో ఉన్న డార్లింగ్, సలార్, కల్కి వంటి అవుట్ అండ్ అవుట్ హిట్స్ తర్వాత పెరిగిన రేంజ్ తో పాటు రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు. ఫౌజీ సినిమాకు 140 కోట్లు, స్పిరిట్ కి 150 నుంచి 170 కోట్లు తీసుకుంటున్నాడన్న టాక్ నడుస్తోంది. RRR టైంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కు రెమ్యునరేషన్ ముందే ఫిక్స్ అయినా ఏడాదిలో తీయాల్సిన సినిమా 2 ఏళ్లు దాటింది. ఈ టైంలో ఒక్కొక్కరు 3 సినిమాలు చేసేయొచ్చు.
3 సినిమాల రెమ్యునరేషన్ RRRకే ఇవ్వలేకపోయినా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒక్కొక్కరికి 60 నుంచి 70 కోట్లు ఇచ్చారట. RRRతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ పెద్దీతో 100 కోట్ల మార్క్ దగ్గరకు చేరారట. RRR ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ని మార్చేసింది. దేవరా, ప్రశాంత్ నీల్ సినిమాలకి అన్న కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాత కావడంతో ఎన్టీఆర్ కి బాగానే ముట్టింది. ప్రశాంత్ నీల్ మూవీ కోసం 125 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు తెలిసింది. మహేష్ బాబు రాజమౌళి చేతుల్లోకి వెళ్లడానికి ముందు 50 నుంచి 60 కోట్ల మధ్యలో ఉండేవాడు. 3 ఏళ్లు జక్కన్నతోనే ట్రావెల్ చేయాలి. ఈ లెక్కన 3 ఏళ్లు 3 సినిమాల రెమ్యునరేషన్ లెక్కలు వేస్తే 150 కోట్లు ఛార్జ్ చేసే ఛాన్స్ ఉంది. రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150తో హిట్ కొట్టిన చిరంజీవి రెమ్యునరేషన్ 40 నుంచి 50 కోట్ల మధ్య నడుస్తోంది. విశ్వంబర విషయానికొస్తే 50 కోట్ల మార్క్ దాటినట్టు వార్తలొస్తున్నాయి. హిట్స్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఈ సీనియర్ హీరో 50 కోట్లు మెయింటైన్ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి సినిమా నిర్మాతల్లో ఒకరు కూతురు సుస్మిత కావడంతో లాభాల్లో పార్ట్నర్షిప్ ఇవ్వాల్సింది. ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ తో రెమ్యునరేషన్ పెంచితే బాలయ్య మాత్రం వరుస హిట్స్ తో రెమ్యునరేషన్ పెంచేశాడు. చాలా కాలం 10 నుంచి 15 కోట్ల మధ్యలో ఉన్న బాలకృష్ణ, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హిట్స్ తర్వాత హీరో డిమాండ్ చేయకుండానే అఖండ 2కి 40 కోట్లు ఇస్తున్నారని టాక్. సీనియర్ హీరోస్ లో నాగార్జున అందరికంటే తక్కువగా 12 కోట్లు తీసుకుంటున్నాడు. ప్రెజెంట్ ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తున్న కుబేరా, కూలీ హిట్ అయితే గానీ పారితోషికం పెరిగే ఛాన్స్ ఉంటుంది. నిన్నటి వరకు వెంకటేష్ కూడా ఇంతే రెమ్యునరేషన్ తీసుకుంటున్నా సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత 20 కోట్లకు వెళ్లిపోయారట. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ముంబైలో జరిగిన పార్టీలో అందాలతో కనువిందు చేసింది. హీరోయిన్స్ అన్న తర్వాత క్యాట్ వాక్, ర్యాంప్ వాక్, గ్లామర్ షో చేయడం క్వైట్ కామన్. ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? తెలుగు తెరపై హోమ్లీగా కనిపించే హీరోయిన్ గ్లామర్ గుప్పించి షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో చూద్దామా? సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఆ మధ్య బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది. ఇక ర్యాంప్ వాక్ అంటే రెచ్చిపోతుంది. బాలీవుడ్ లో ఇలాంటి ఫోజులు చాలా ఇచ్చినా తెలుగు తెరపై మాత్రం హోమ్లీగా మాత్రమే కనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీకి పరిచయమై 8 ఏళ్లైనా రాణి గుర్తింపు సీతారామం సినిమా తీసుకొచ్చింది. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ తెలుగులో నటించిన అన్ని సినిమాల్లో హోమ్లీ క్యారెక్టర్స్ లో కనిపించిన మృణాల్ ఈ ఇమేజ్ నుంచి బయటకు తీసుకొచ్చే సినిమా కోసం వెయిట్ చేస్తోంది. ఫ్యామిలీ స్టార్ నిరాశపరచడంతో స్పీడ్ తగ్గింది. కానీ లేదంటే 2-3 పెద్ద ఆఫర్స్ ఈ అమ్మడి చేతిలో ఉండేవే. ప్రస్తుతం అడవిశేష్ నటిస్తున్న డెకాయిట్ మూవీ మాత్రమే చేస్తున్నా హిందీలో మాత్రం 4-5 సినిమాలతో బిజీగా ఉంది మృణాల్. మృణాల్ ఠాకూర్ మొదటి నుంచి గ్లామర్ హీరోయినే. సెల్ఫీ సినిమాలో అక్షయ్ సాంగ్ తో చెప్పకనే చెప్పేసింది. ఛాన్స్ వస్తే గ్లామర్ గుప్పించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడానికే సోషల్ మీడియాలో గ్లామర్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ముంబైలో జరిగిన పార్టీలో మృణాల్ గ్లామర్ షో హైలైట్ అయింది. తెలుగు సినిమాలు లేవన్న మాటే గానీ ఫోటోషూట్ వీడియోస్, ర్యాంప్ వాక్స్ తో పలకరిస్తూనే ఉంటుంది మృణాల్. స్త్రీ 20 బ్లాక్ బస్టర్ తీసిన మడాక్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన పార్టీలో బాలీవుడ్ భామలు తాళుక్కుమన్నారు. ఒకరిని మించి మరొకరు గ్లామర్ షోతో పార్టీని హీటెక్కించారు.